ఏమ్మా అమ్మ ఇంకా నిద్ర లేవలేదా? గమనించలేదు నాన్న. నిన్ననగా అలిగి ఆ రూమ్లోకి వెళ్ళింది. ఇప్పటి వరకు బయటికి రాలేదు. రాత్రి భోజనం కూడా చేయలేదు. రాత్రి మామ అల్లుళ్ళు పీకల దాకా మెక్కారు. మా గురించి ఆలోచించారా? ఆపరా గెలక్కాయ్. బిర్యానీలు ఆర్డర్లు పెట్టుకుని రూముల్లో కూర్చుని తినడం మీకు అలవాటు కదా. అక్కడికి మీరేదో పస్తులున్నట్టు మాట్లాడుతున్నారు. అత్తయ్య గారిని పిలుచుకొద్దాం రండి మామయ్య. నేను రానమ్మా. నిన్న కూడా మీరిలా మొండిగా ఉన్నారు. దాంతో అత్తయ్య మరింత పంతం పట్టింది. నిన్న మీరు కూడా వచ్చి పిలుచుంటే అలక పంపు దిగుండేది. తనేం చిన్నపిల్ల కాదు. అయినా ఈ వయసులో అలిగి కూర్చుంటే జనాలు నవ్వుతారు. మీరు మరీ జగమొండిలా తయారయ్యారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను, ఉండండి. అత్తయ్య, 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 అత్తయ్య. ఏమైంది బంగారం? అత్తయ్య గదిలో లేదు. ఉదయం నేను చూసేసరికి తలుపులు దగ్గరికి వేసి ఉండటంతో గదిలోనే ఉందేమో అనుకున్నాను. మరి ఏమైపోయినట్టు, ఎక్కడికి వెళ్ళట్టు? ఇల్లు పెరడు మొత్తం అంతా వెతుకుదాం పదండి. అత్తయ్య గారు పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. అమ్మా, ఎక్కడా లేదు. అమ్మ ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళిందిరా? అవనితో గాని శ్రీకర్తో గాని మాట్లాడడానికి ఆ ఇంటికి వెళ్ళిందేమో. చూద్దాం పదండి. ఇరుపక్కల వాళ్ళ ఇళ్లలో చూసొస్తాను, మీరు వెళ్ళండి. రండి. పద. రా, నువ్వు కూడా కూర్చో. ముందు మీరు తినండి బావా. అవని, అమ్మా అవని. ఏమైంది మావయ్య? మీ అత్తయ్య నీ దగ్గరికి ఏమైనా వచ్చిందమ్మా? రాలేదే. అవునా? ఏం జరిగింది మావయ్య? అత్తయ్య కనిపించడం లేదు. అమ్మ కనిపించకపోవడం ఏంటి? నిన్న తమరు చేసిన ఘనకార్యానికి అమ్మ చాలా మనస్తాపం చెందింది. మీ మీద నాన్న మీద కోపంతో రూమ్లోకి వెళ్లి తలుపేసుకుని రాత్రంతా తలుపు కూడా తీయలేదు. రాత్రి భోజనం కూడా చేయలేదు. ఇందాక చూస్తే ఇంట్లో లేదు. అంతా వెతికాం, కనిపించలేదు. అక్షయ్ విషయం మరోసారి నీతో మాట్లాడటానికి నీ దగ్గరికే వచ్చిందేమోనని వచ్చాం. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది పాపం? పాపమా? అబ్బా, ఏం జాలిదయా చూపిస్తున్నారే బాబు. అందరం బయటికి వెళ్ళి వెతుకుదాం పదండి. సరేనమ్మా. మావయ్య, అత్తయ్య గారి రూములో ఈ లెటర్ దొరికింది. సూసైడ్ నోటా? కృష్ణ, ఇటువంటి సిచ్యువేషన్ లో అటువంటి లెటర్లే దొరుకుతాయి కదా. నువ్వు నోరు మూసుకో. మావయ్య, అందులో ఏం రాస్తుందో చదవండి. ఎంతో మనస్తాపంతో రాసిన లేఖ ఇది. ఒక విధంగా చెప్పాలంటే చివరి లేఖ లాంటిది. పదహారు ఊర్లతో గౌరవాన్ని అందుకున్న నేను ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల వల్ల ఊరి ప్రజల దృష్టిలో చెడ్డదాన్ని అయ్యే విధంగా అలుసైపోయాను. ఒకప్పుడు నా మాట వేదం, శాసనం. ఇప్పుడు కనీసం విలువ లేకుండా పోయింది. నా పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఊరి కోసం బ్రతికిన నేను ఈరోజు ఆ ఊరిని కాపాడటం కోసం అక్షయను తీసుకుని వెళ్ళలేని దౌర్భాగ్యం పట్టింది. రేపటి రోజున ఊరివాళ్ళొస్తే నా మొహం చూపించుకోలేను. అక్షయని పల్లెటూరికి తీసుకుని వెళ్ళి సమస్యని పరిష్కరించిన తర్వాతే మీ ముందుకొస్తాను. అంతవరకు నా గురించి గాలించొద్దు. గాలిలా ఎటువైపు వెళ్ళిపోతానో తెలీదు. ఇట్లు మీకేమీ కాని వేదవతి. అమ్మ ఇటువంటి పని చేస్తుంది అనుకోలేదు. అయినా ఇదంతా ఈ అవని వల్లే వచ్చింది. అన్నయ్య, అవనిని నిందించుకో. ఇంకెవరిని నిందించాలి?
ఈ సమయంలో అమ్మ గురించి కాకుండా అవనిని వెనకేసుకొస్తున్నావు. బుద్ధి లేకపోతే సరి. మర్యాదగా మాట్లాడి నిహారిక. నిహారిక అన్నది ఉన్నదే కదరా, ఎందుకు అరుస్తున్నావు? అరవడం కాదు, కరిచేలా ఉన్నాడు. అక్షయ్ని పంపించడానికి నీ పెళ్ళం ఒప్పుకునుంటే ఆ అమ్మ ఇంటి నుంచి పోయిండేదా? మావయ్య లెటర్ ఇవ్వండి. ఎన్నిసార్లు చదివినా అదే మ్యాటర్ ఉంటుంది, ఏం మారదు. లెటర్ని పైనుంచి కింది వరకు చదవడం కాదు, ముందు కూతుర్ని పల్లెటూరికి పంపించే ఏర్పాటు చేయి. అప్పుడే అత్తయ్య మన ఇంటికి వస్తుంది. అన్నయ్య మీరు వెళ్ళి అత్తయ్య రాసుకునే పుస్తకాన్ని తీసుకుని రండి. ఏం పుస్తకాలమ్మా? రామకోటి రాసుకోవడం, మంత్రాలు రాసుకోవడం వంటి పుస్తకాలు ఉంటాయి కదా. అబ్బా, వెంటనే తీసుకొస్తాను. ఇప్పుడు రామకోటి పుస్తకాలు ఎందుకు? అవి సరిపోతాయా? చెక్క భజనలు కూడా కావాలా? అవని, అవెందుకు తెమ్మన్నావు? విషయం ఏంటో చెప్పు. మావయ్య ఈ ఉత్తరం అత్తయ్య రాసింది కాదు. ఎలా చెప్తున్నావమ్మా? ఇది అత్తయ్య చేతి రాత కాదు. అవును మావయ్య, బాగా చూడండి. 100% అత్తయ్య రైటింగ్ కానే కాదు. అత్తయ్య రామకోటి, శివకోటి రాసుకున్న పుస్తకాల్లో నేను చూశాను కదా, నాకు బాగా గుర్తుంది. మ్యాటర్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? అది అమ్మ రైటింగే. కాదు ఆ అమ్మ రైటింగే, నాకు బాగా తెలుసు. కాదు అని చెప్తున్నానా? కాసేపట్లో రుజువు కూడా చూపిస్తాను. ఎందుకు తొందరపడతారు? నువ్వు మామూలు దాను కాదమ్మా తల్లి. నువ్వు తలుచుకుంటే కుక్కని మేకని, మేకని కుక్కని నమ్మించగలవు. అంతటి మహామేధావి. ఇదిగోనమ్మా. ఈ లెటర్లో ఉన్న రైటింగ్, అత్తయ్య రాసుకున్న రైటింగ్ ఒకటో కాదు, బాగా గమనించండి. అవునమ్మా, లెటర్లో ఉన్నది మీ అత్తయ్య రైటింగ్ కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడండి. భలే కనిపెట్టావమ్మా. ఇది నానమ్మ రైటింగ్ కాదని క్లియర్ అయింది. మరి అచ్చం నానమ్మ రాసినట్టు రాసిన ఈ లెటర్ నానమ్మ రూమ్లో ఎందుకుంది? ఎవరు పెట్టుంటారు? అక్షయ్ అడిగింది కరెక్టే. అత్తయ్య రూములో ఈ లెటర్ని ఎవరు పెట్టుంటారు? ఎవరికంత అవసరం ఉంది? ఏం జరుగుతుంది అసలు? దీని వెనక బలమైన కారణమే ఉంది. ఎవరో కావాలని పథకం ప్రకారం అంతా చేస్తున్నారు. అందుకే మనం తొందరపడకుండా బాగా ఆలోచించి అడుగులు వేయాలి. దీని వెనక ఏదో అద్భుతమైన శక్తి ఉండి నడిపిస్తుంది. అమ్మను ఎవరు తీసుకుని వెళ్ళుంటారు? ఇప్పుడు ఎక్కడుంటుంది?